వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో సీనియర్ ఫైనాన్స్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ప్రజెంట్ మార్కెట్లో రకరకాల డౌట్స్ వస్తున్నాయి, రకరకాల కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, అవన్నీ సార్తో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోల్డ్ 1,00,000 దాటితేనే అందరూ చాలా భయపడిపోయారు. ఇప్పుడు 2,00,000కి దగ్గరగా ఉంది, తర్వాత ఇంకా పెరిగే ఛాన్సెస్ అంటున్నారు. అటు సిల్వర్ కూడా అంతే వెళ్తుంది. అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నది చూస్తే మీకేమనిపిస్తుంది? ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా అంటే గోల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 1,54,000 ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇదే రేంజ్లో ఉంది, 1,50,000 నుంచి 1,55,000. కానీ మనం 3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ 80,000 అలా చూసాము. అలా చూసి ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో ఒక రకంగా ఏంటంటే ఉన్న గోల్డ్ పెరిగిందని హ్యాపీ ఫీల్ అవ్వాలి. రెండోది ఏంటంటే కొత్త గోల్డ్ కొనాలంటే చాలా కాస్ట్ అయిపోయింది అనుకోవాలి. కానీ ఏంటంటే ఇక్కడ గోల్డ్ని ఒకటి పెక్యులర్గా చూస్తే ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా సెంట్రల్ బ్యాంక్స్ కూడా బై చేస్తున్నాయి. అది వరకు ఓన్లీ ఆడవాళ్ళే బై చేసేవాళ్ళు ఎక్కువ గోల్డ్. ఇప్పుడు ఏంటంటే బ్యాంక్స్ కూడా బై చేస్తున్నాయి. సో దాంతో ఏమైందంటే గోల్డ్ రేట్లు ఒకసారిగా బాగా పెరిగిపోయినాయి. అయితే ఏంటంటే ఇప్పుడు తగ్గటానికి కూడా ఈ గోల్డ్ని ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్స్ 1,25,000 1,30,000 దగ్గర బాగా కొనేశారు కాబట్టి వాళ్ళు ఆ రేటు కన్నా తక్కువ వస్తే మళ్ళీ బై చేస్తున్నారు. సో ఆ రేటు బార్డర్లో వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది 1,00,000 వస్తుందా లేకపోతే మళ్ళీ 80,000 వస్తుందా అని ఉన్నారు. కానీ ప్రెసెంట్ అయితే అలాంటివి తక్కువగా ఉన్నాయి ఛాన్సెస్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్గా చూసుకుంటే గోల్డ్ వచ్చి $44,400 ఇంటర్నేషనల్గా ఉందన్నమాట. సో అది యాక్చువల్గా మొన్నటిదాకా 5,000 దాకా వెళ్ళింది. సో మన ఇండియాలో చూస్తే 1,80,000 మొన్న ఫిబ్రవరి దాకా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు 1,50,000 అలా వచ్చింది. సో 24 ఇప్పుడు మనం చెప్పేది 24 క్యారెట్, 22 అయితే 140 అలా ఉంది. సో ఇప్పుడు కొనాలా వద్దా ఏంటి అంటే ఇప్పుడు గోల్డ్ అయితే ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కానీ బాగా పెరిగినాయి. సో ఫిజికల్గా కొంటుంటే ఏమవుతుందంటే ఇండియాకి ఇంపోర్ట్ ఎక్కువ అవుతుంది ఫిజికల్. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత మేమందరం అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫిజికల్గా కొనే కన్నా డిజిటల్గా కొనుక్కోండి. సో బై చేసుకోండి. డిజిటల్గా చేసుకోవటం వల్ల కొంచెం బెనిఫిట్ కాదు. ఎమర్జెన్సీగా కొంత కొనుక్కోవాలంటే ఓకే, కానీ సో ఎక్కువ డిజిటల్లో కానీ గోల్డ్ బీస్ కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కన్నా కూడా ఇవి కొనుక్కోవటం అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఈలోపు ఇయర్ 1 గ్రామ్ గోల్డ్తో సరిపెట్టుకోండి. మీరు ఇయర్ సరిపెట్టుకోమంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా మారుతుందా అని వెయిట్ చేస్తారు సార్? అవును, ఇయర్ ఫిజికల్గా కాకుండా డిజిటల్గా కొనుక్కోండి. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక 10 గ్రామ్స్ కొందాం అనుకున్నారు, ఇప్పుడు ఇమీడియట్గా మనము హారం వేసుకోవడం అంటే మ్యారేజెస్ అయితే తప్పదు. ఎందుకంటే ఒక ఎప్పీల్ వెనక ఒక రియల్ మీనింగ్ ఉంది. ఎందుకంటే మనకున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే $20 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనము రూపీ వచ్చి డైలీ లోలోకి వెళ్ళిపోతున్నాం, 96 రూపీస్కి వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మన కంట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు నేను పార్టీ గురించి కాకుండా మనం కూడా అందరం కూడా కంట్రీ మెంబర్సే కాబట్టి ఎక్కువ ఆ లేడీస్ అందరూ గోల్డ్ కొంటారు. మనకి ఇంపోర్ట్ గోల్డ్ మన దగ్గర తయారవుతాం, మన ఇంపోర్ట్స్ తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే గోల్డ్ని మీరు రేటు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఈ రేటు ఉంటుందా లేదా అని టెన్షన్ ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు ఆల్టర్నేట్ అవైలబిలిటీ ఉంది. అంటే మీరు డిజిటల్లో కానీ తర్వాత డిజిటల్లో కొనేసుకోవచ్చు. 1 గ్రామ్ 2 గ్రామ్ 10 గ్రామ్స్ అలా కాదంటే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, వాటిల్లో కొనుక్కోవచ్చు. మీరు మామూలుగా ఫిజికల్గా కొనేది డిజిటల్గా కొనుక్కోవటం ద్వారా మీరు కొంత మనకి కంట్రీకి మనం ఇవాళ హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంటే ఎంత గోల్డ్ కొంటుంటే దాదాపు 800 టన్స్ ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అది కనుక 50% తగ్గితే మనం నిజంగా ఎక్కడో ఉంటాం. అంటే ఒక 1 ఇయర్ అలా ఇప్పుడు మనం ఏంటంటే ఆ గోల్డ్కి నిజంగానే రీప్లేస్మెంట్ లేదు. వేరేది ఇది చేసుకొని అడ్జస్ట్ అవ్వు అంటే అయ్యే పరిస్థితి కాదు. కాకపోతే ఆయన అన్నట్టు ఒక 1 ఇయర్ పాటు మనం కొంచెం క్రమశిక్షణ పాటించి మనం కంట్రీకి ఇది చేయటం ద్వారా మనకి అప్పుడు క్రూడ్ ఆయిల్కి ఆల్టర్నేట్ వస్తుంది. క్రూడ్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు. దానికి మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి తీసుకోవటం ద్వారా మనం కొంత కరెంట్ అకౌంట్ డెఫిషియట్ని తగ్గించుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే బెటర్. సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్?
సిల్వర్కి అయితే ఆయన కొన్న దాంట్లో సిల్వర్ ఎంతైనా కొనుక్కోమన్నారు, ఓన్లీ గోల్డ్ తగ్గించమన్నారు. అవును. సిల్వర్ ఏమవుతుందంటే దాదాపు సిల్వర్కి ఏంటంటే చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ వచ్చి 2,70,000 అలా ఉంది. సో సిల్వర్కి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో సిల్వర్ కావాలి, సోలార్ ప్యానెల్స్ తయారు చేసేటప్పుడు సిల్వర్ కావాలి, అలాగే సిల్వర్కి తర్వాత కాపర్కి, ఈ రెండింటికి బాగా డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ మెటల్స్ గ్రో అవుతాయి, వీటిని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వీటిల్లో. ఆ తర్వాత చూసుకుంటే అందుకని ఏమవుతుందంటే సిల్వర్ ఎంతైనా బ్రిక్ కొనుక్కోవచ్చు అనమాట ఫిజికల్గా కావాలంటే. అలాగే సిల్వర్ 5 lakhs దాకా కూడా ఛాన్స్ ఉంది 2-3 yearsలో. ఓకే, 5 lakhs 5 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. సో సిల్వర్ గురించి ఏంటంటే ఒక ఆయన రీసెంట్గా నాకు కలిసి చెప్పారు, వండర్ అనిపించింది. ఏంటంటే ఒక 20 kgs 80,000 దగ్గర కొన్నారంట. సో 20 kgs ఇప్పుడు మొన్న 3 lakhs దగ్గర అమ్మారు. సో అలా పేషెన్స్గా వెయిట్ చేశానండి అని. సో అలా ఎవరైనా నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానన్నా కూడా ఇవాళ కూడా ఆపర్చునిటీ ఉంది. 2,70,000 ఆ రేంజ్లో ఒక 2 years 3 years హోల్డ్ చేసుకుంటే 5 lakhs అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి సిల్వర్. మొన్నే 4 lakhs దాకా వెళ్ళింది. సో మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సిల్వర్కి డిమాండ్ ఉంది, అక్కడ స్కేర్సిటీ ఉంది మెటల్. కాబట్టి ఇక్కడ 2,50,000 వచ్చినా మళ్ళీ అలా బై అండ్ డిప్ సిల్వర్ బీస్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాగా సిల్వర్ బీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు చేసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయి, దానిలో చేసుకోవచ్చు అలా. సార్ ఇప్పుడు ఎలా అయితే మన పిఎం చెప్పారో, చెప్పినప్పటి నుంచి గోల్డ్ కొనే వాళ్ళు కూడా చాలా ఆల్మోస్ట్ తగ్గారు అని చెప్పి మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాము. అంటే ఇదే డిసిప్లిన్ ఉంటే మాత్రం ఈ డెఫిషియన్సీ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొంచెం మనం కంట్రోల్గా కొనుక్కుంటేనే బెటర్ అనే ఫీలింగ్. అంటే ఇప్పుడు జనరల్గా మేడం మామూలుగా చూసుకుంటే గోల్డ్ని మనం రెగ్యులర్గా కొనలేం, ఏదన్నా ఒక అకేషన్లో కొంటాం. ఇప్పుడు ఒక 1 year కొన్నా అంటే ఇది ఎవ్రీ మంత్ కొనేది కాదు కదా. ఓ 2 lakhs 3 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, ఒక ఐటమ్ తీసుకుంటాం, మళ్ళీ 2 years 3 yearsకి మళ్ళీ చేసుకుంటాం. ఏదంటే ఇప్పుడు ఆల్ట్రా రిచ్ పీపుల్ అంటే వాళ్ళని చెప్పలేం, కానీ వాళ్ళు అసలు గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఎక్కువ మనం కొనేది. సో వీళ్ళు కొంచెం తగ్గించడం వల్ల ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు 1 gram ఒక 1,00,000 మంది కొన్నారంటే ఆటోమేటిక్గా అది చాలా ఎక్కువకి అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కొంచెం తగ్గించడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అయితే వాళ్ళెవరికి కూడా ఇంకా ఈ డిజిటల్లో కొనచ్చు, ఇప్పుడు ఇలాంటిది ఇంకా కన్వర్షన్ రాలా, ఇంకా వాళ్ళకి అది అవేర్నెస్ తెలియలే. సో అది బాగా అవేర్నెస్ చేసి ఇప్పుడు ఇవాళ చూడండి, మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే కూరగాయల వాళ్ళు కూడా పేటిఎం అడుగుతున్నారు. సో ఇవాళ అవేర్నెస్ బాగా వచ్చింది, 2 years బ్యాక్ తెలియదు అది. సేమ్ అలాంటి అవేర్నెస్ మనం రీటైల్ పీపుల్ అందరికి ఎవరైతే గోల్డ్ కొంటున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఉంది. సో లాంగ్ టర్మ్ మనకి బ్యాంక్ అకౌంట్లో లాగా, అంటే ఒక రకంగా ఏంటంటే బ్యాంక్సే ఇలాంటిది ప్రొవైడ్ చేసేసారు అనుకోండి. సో ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్ళి అమౌంట్ కట్టంగానే గోల్డ్ నీకు వచ్చేసినట్టు, మనం అమౌంట్ ఎలా అయితే వేస్తామో అలా చేసేస్తే మాత్రం, అంటే ఇక్కడ గోల్డ్ కొన్నది అంటున్నారు కానీ ఆల్టర్నేట్స్ కూడా ఇచ్చేసారంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే ఇంకా బాగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా కూడా అవేర్నెస్ తీసుకొస్తే ఏమవుతుందంటే అంటే మనకి ఒక గవర్నమెంట్ తరఫు నుంచే ఇలా చేయండి, ఇలా చేసుకోవచ్చు అని కనుక ఇస్తే దాదాపు 50% పీపుల్ అటు కన్వర్ట్ అయిపోతాం. సో అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి చేంజెస్ వస్తాయి అనుకోవచ్చా? మనమే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను అంతకుముందు 1 month బ్యాక్ నేను చెప్పలేదు, బట్ ఆయన చెప్పిన తర్వాత నాకు యాజ్ అనలిస్ట్గా సిచ్యుయేషన్ తెలుస్తూ ఉంటుంది, ఇంత ఉంది. సో ఇది కూడా ఆల్టర్నేట్ ఉంది కదా అని నేను ఈ మధ్య ప్రతి ప్రోగ్రాంలోనూ ఇదే చెప్తున్నా, గోల్డ్ మీకు ఫిజికల్గా కాదు డిజిటల్లో కొనుక్కోండి. ఇలా మన అవేర్నెస్ ఇవ్వటం వల్ల ఏమవుతుంటే ఎంతో కొంతమంది మారితే వాళ్ళు అటు నుంచి అట్లా అవేర్నెస్ క్రియేట్ అవుతాం. సో మేబీ ఒక 2-3 yearsలో ఇలాంటి ఛాన్సెస్ అవుతుంటాయి. సార్, అంటే ఇప్పటి వరకు ఆడియన్స్కి ఉన్న డౌట్స్, ఎక్కడెక్కడ ఏది ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటి, చాలా క్లియర్గా చక్కగా చెప్పారు. అలానే ఆడియన్స్లో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉండి సార్తో అడిగి తెలుసుకోవాలి అనుకుంటే మీ ఒపీనియన్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సార్తో మాట్లాడి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.